క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి BOB బ్యాంకింగ్ అని టైప్ చేయగానే మనకి ఇలా లింక్ వస్తుంది. ఇక్కడ bobbanking.com మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రీటైల్ యూజర్, కార్పొరేట్ యూజర్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనది రీటైలర్ యూజర్ మీద టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ రాకుండా డియాక్టివేట్ చేయాలంటే అది లాస్ట్లో చెప్తాను. బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 91 మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద టచ్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేశాక కంటిన్యూ మీద టచ్ చేయగానే ఇక్కడ మనకి సింగన్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేసుకోవాలి. నేను ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేశాను. మనకి ఓపెన్ అయింది నెట్ బ్యాంకింగ్. ఇక్కడ అకౌంట్స్, ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, సర్వీస్, స్నాప్షాట్ ఉన్నాయి. మనం ఇప్పుడు సర్వీస్ మీద టచ్ చేయగానే కార్డ్ సర్వీస్, చెక్ బుక్, సర్టిఫికేట్, ఈపీటీ డీటెయిల్స్, మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్, సర్వీస్ రిక్వెస్ట్, అదర్స్, లాకర్ సర్వీస్, వాట్సాప్ బ్యాంకింగ్, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు కార్డ్ సర్వీస్ మీద టచ్ చేసుకొని డెబిట్ కార్డ్ పిన్, బ్లాక్ డెబిట్ కార్డ్, ఇంకా డెబిట్ కార్డ్, ఏటీఎం, POS, ఈ-కామర్స్ సైట్ లిమిట్. ఇప్పుడు డెబిట్ కార్డ్ లిమిట్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అక్కడ టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ కస్టమర్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ మీద నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాక కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ మీద టచ్ చేసుకోవాలి. మనకి ఇలా అకౌంట్ నెంబర్, కార్డ్ నేమ్, ఓల్డ్ ట్రాన్సాక్షన్ లిమిట్, ఈ-కామర్స్ లిమిట్, కార్డ్ టైప్, అకౌంట్ నెంబర్ మనకి ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ ఏటీఎం మోడ్ బోత్ ఆఫ్ యూ అంటే ఆల్ సర్వీసెస్. ఇక్కడ ఈ-కామర్స్ మోడ్, కాంటాక్ట్లెస్ మోడ్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కావాలి కాబట్టి ఇక్కడ టచ్ చేసి నాన్ డొమెస్టిక్, బోత్, ఇంటర్నేషనల్ ఉంది. అయితే మనకు అన్ని ఆప్షన్స్ కావాలి కాబట్టి బోత్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏటీఎం లిమిట్ ఎంత అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. నేను ఒక 5,000 వరకు ఏటీఎం లిమిట్ సెలెక్ట్ చేసుకున్నాను. POS ఈ-కామర్స్ సైట్లో ఇక్కడ కూడా నేను ఒక 10,000 వరకు లిమిట్ పెడుతున్నాను. లిమిట్ ఎంటర్ చేశాక కంటిన్యూ మీద టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్ డీటెయిల్స్, నేమ్, కార్డ్ నెంబర్, అకౌంట్ నెంబర్, మనకి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న లిమిట్, ఓల్డ్ లిమిట్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నాక ప్రివ్యూ కన్ఫర్మేషన్, ఇక్కడ కన్ఫర్మేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద టచ్ చేయగానే సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది.
నెట్ బ్యాంకింగ్లో లాక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వీస్ మీద టచ్ చేసుకొని బ్లాక్ డెబిట్ కార్డ్ మీద టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ మీద టచ్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం అకౌంట్ నంబర్, కార్డ్ స్టేటస్, కార్డ్ నంబర్, కార్డ్ నేమ్, ఎక్స్పైరీ డేట్, ఇక్కడ లాస్ట్ అదర్ స్టోలెన్ అని ఉంది. నాకు 2 కార్డులు ఉన్నాయి కాబట్టి నేను అదర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక రీమార్క్ ఇక్కడ ఇచ్చుకోండి ఏదో ఒకటి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవ్వగానే తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ సక్సెస్ఫుల్గా బ్లాక్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ మీద టచ్ చేయగానే సక్సెస్ఫుల్గా బ్లాక్ అయింది. ఈ విధంగా డెబిట్ కార్డ్ని నెట్ బ్యాంకింగ్లో బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ రాకూడదంటే లెఫ్ట్ సైడ్లో టాప్లో అక్కడ టచ్ చేయగానే సెక్యూరిటీ సెట్టింగ్స్ మీద టచ్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ ఓటీపీ రాకుండా డీయాక్టివేషన్ చేసుకోవడానికి మొబైల్ ఓటీపీ డీయాక్టివేషన్ టచ్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీయాక్టివేట్ ఐ సెక్యూరిటీ మొబైల్ ఓటీపీ మనకి లాగిన్ అయ్యేటప్పుడు రాకూడదంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చి డీయాక్టివేట్ టచ్ చేయగానే మనకి లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ రాదు. ఇక్కడ డీయాక్టివేట్ చేశాను. ఇప్పుడు మనం యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవుదాం. బ్యాంక్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అడుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేశాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అడగట్లేదు, డైరెక్ట్గా పాస్వర్డ్ వచ్చేసింది. పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద టచ్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.